ఒక కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది అంటే తను ఆ జాబ్కి సెలెక్ట్ అయినట్టండి. కానీ ఆఫర్ లెటర్తో పాటు జాయినింగ్ డేట్ రావాలి. ఓకే, సో అండ్ సో డేట్న మీది జాయినింగ్ అని చెప్పి రావాలి. అట్లా రాలేదు అంటే గనక మీరు జాబ్ వచ్చినట్టు కాదు. ఓకే, మీరు సెలెక్ట్ అయ్యారు, బట్ ఇంకా పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మీరు 2 years 3 years బ్యాక్ వాళ్ళకి కూడా ఇప్పుడు రీసెంట్గా టీసీఎస్ 2 years బ్యాక్ వాళ్ళకి ఇప్పుడు జాయినింగ్ ఇస్తుంది. 2 years వెయిట్ చేస్తూ ఉండలేరు కదా. అవును. అండ్ కొంతమంది పాపం టాప్ కంపెనీ కదా, ఎంఎన్సీ కదా, వచ్చిన దాన్ని మిస్ చేసుకోవటం ఎందుకు అని చెప్పి వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ 2 years లోపు మార్కెట్ కండిషన్స్ చేంజ్ అవుతాయి. మీకు ఆఫర్ లెటర్ ఇచ్చి జాయినింగ్ డేట్ ఇవ్వకపోతే మీరు వెయిట్ చేస్తున్నప్పుడు మార్కెట్ కండిషన్స్ చేంజ్ అయిపోయి అసలు ఈ ఆఫర్ అన్నది మిస్ అయిపోయింది. అప్పుడు మీరు వేరే దానికి కూడా ట్రై చేయడానికి ఉండదు. సో అందుకే మీకు ఒకవేళ ఓన్లీ ఆఫర్ లెటర్ వచ్చి జాయినింగ్ డేట్ రాకపోతే ఓకే, ఇది సేఫ్ సైడ్ ఉంటుంది. ఒకటి ఉంది అనుకున్నాం, ఏదో ఒక టైంలో వస్తుంది. కానీ వేరే దానికి కూడా ట్రై చేయటం ఆపొద్దు. ఎందుకంటే మీరు దీన్ని బేస్ చేసుకొని ఉండి మిగతా ఆపర్చునిటీస్ని మిస్ చేసుకున్నారనుకోండి, రేపు పొద్దున కష్టం అవుద్ది. సో కంపల్సరీగా మీకు జాయినింగ్ డేట్ వస్తేనే మీకు జాబ్ వచ్చినట్టు. మీరు వెళ్ళి ఫస్ట్ డే కంపెనీలో జాయిన్ అయ్యి మీ ఐడి కార్డు అండ్ మీకు రిలేటెడ్ అన్నీ కూడా వస్తేనే మీరు ప్రాపర్గా జాబ్లో జాయిన్ అయినట్టు హెచ్ఆర్ ప్రాసెస్ అంతా జరగాలి. యా.